మిస్టర్ రవి, మాట్లాడకుండా అలా చూస్తూ కూర్చుంటే ఎలా? నాకు నా మాటల కంటే మిమ్మల్ని చూస్తూ కూర్చోనే బాగుంది. కానీ నాకు బోరుగా ఉంది. బోరుగా ఉందా? అలా ఉండకూడదే. ఎందుకు? ఎందుకంటే నేను మిమ్మల్ని సూటిగా చూస్తున్నాను. నా కళ్ళలోని భావాలన్నీ మీకు కనిపిస్తున్నాయి. వాటిని చదువుతుంటే బోరెందుకు కొడుతుంది? ఐఎమ్ సారీ, కళ్ళు చూసి భావాలు అర్థం చేసుకునేంత నాలెడ్జ్ నాకు లేదులేండి. మీరేవైనా చెప్తేనే నాకు హ్యాపీ. అవునా? చెప్పొచ్చండి, ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఆడవాళ్ళకి నిజాలు చెప్తే కోపం వస్తుందిగా. ఇజ్ ఇట్? యా. అయితే ఒక నిజం చెప్పండి, నాకు కోపం వస్తుందో లేదో చూద్దాం. మీరు చాలా అందంగా ఉంటారు. మీ మాట, మీ నవ్వు, మీ కళ్ళు, అసలు చాలు చాలు చాలు, పొగడ్తలాపి విషయానికి రండి. అదిగో చూసారా, నేను నిజం చెప్పినా మీరు నమ్మలేదు. పొగడ్తలంటూ వేళాకోళం చేస్తున్నారు. అందుకేనండి ఆడవాళ్ళతో మాట్లాడాలంటే నాకు భయం. చాలేండి, మీకు చాలా తెలివితేటలున్నాయి, అందుకే ఎలాగైనా మాట్లాడతారు. అబ్బాబే అదేం లేదండి. ఓకే ఓకే, ఇక ఆర్గ్యుమెంట్ వద్దు గాని పదండి, అలా బయటికి వెళ్దాం. ఎక్కడికి? చెప్తే గానీ రారా? ఓకే ఓకే, లెట్స్ గో. ఓకే. మనం ఈ పార్కు వచ్చి దాదాపు 20 మినిట్స్ అయింది. మీరొక్క మాట కూడా మాట్లాడలేదు. మీరింత మౌనంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఏమైంది చెప్పండి మహాలక్ష్మి, ఎందుకంత డల్గా ఉన్నారు? ఎప్పుడు లేదే నన్ను మీరు పార్క్ ఎందుకు తీసుకొచ్చినట్టు? నా మనసు బాగాలేదు యోగి. ఎందుకు? అదే తెలియట్లేదు, కానీ ఏదో వెల్తిగా అనిపిస్తోంది. మీ అమ్మా నాన్న గుర్తొచ్చారా? ఎంత గుర్తు చేసుకున్నా వాళ్ళు మన దగ్గరికి రారని తెలుసు కనుక పదే పదే జ్ఞప్తికి తెచ్చుకోవడం, బాధపడటం వేస్టే కదా. మరింత తెలుసు కూడా మనసుని ఎందుకు ఆధీనంలో ఉంచుకోలేకపోతున్నారు? అదే అర్థం కావట్లేదు యోగి. ఈరోజు నా ఫ్రెండ్ ప్రియాంక బర్త్డే. నా స్నేహితురాళ్ళిద్దరూ ఏనాటికైనా కలుస్తారనే ఆశతో నేనెన్నో రకాల ప్రయత్నాలు చేశాను. రోజులు గడిచిపోతున్నాయి కానీ వాళ్ళ జాడ మాత్రం తెలియట్లేదు. ఈరోజు ఎందుకో నా మీద నాకే అపనమ్మకం కలుగుతోంది. నేను నా ఫ్రెండ్స్ని కలవలేనేమో అని భయమేస్తోంది. ఏంటి మహాలక్ష్మితో యోగ్గాడు ఉన్నాడేంటి? ఇదంతా తీరిగ్గా వీడితో కలిసి పార్కుకు రావడం, ఇద్దరూ కలిసి నడుస్తూ మాట్లాడుకోవడం, ఇదంతా చూస్తుంటే కథ ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. దగ్గరగా వెళ్ళి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు విందాం. అసలు నన్ను అడిగితే మీరీ టెన్షన్స్ అన్నీ మానుకొని మీ బామ్మగారు చెప్పినట్లు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం మంచిదేమో నా ఉద్దేశం. ఆహా, తమరి ఉచిత సలహా ఇస్తారని ఇప్పటిదాకా మీకు అన్ని విషయాలు చెప్పానా? అది కాదు లక్ష్మి గారు, అసలు నా ఉద్దేశం ఏంటంటే పువ్వు లాంటి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే భర్త వచ్చాడనుకోండి, మీరెంతో హ్యాపీగా ఉండొచ్చు కదా. ఉండొచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఆ వచ్చినవాడు పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా కత్తుల మీద నడిపించకపోతే అంతే చాలు. నో నో నో, అలాంటి పరిస్థితి మీకెప్పుడు రాదు. నో నో నో, అలాంటి పరిస్థితి మీకెప్పుడు రాదు. మీకెలా తెలుసు? ఎలా అంటే నాకు జాతకం తెలుసు కనుక. వాట్? మీకు జ్యోతిష్యం తెలుసా? అవును, మొహం చూస్తేనే తెలుస్తుంది కదా మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారని. అవునా? అయితే చెప్పండి, ఇంకా ఏం తెలుస్తుంది? ముఖం చూస్తే అంతే చెప్పగలం, కానీ చేతిరేఖలు చూస్తే చాలా చెప్పగలం. అయితే ఇంకే చెప్పండి.
అమ్మాయిలకి రైట్ హ్యాండ్ చూడరు, లెఫ్ట్ హ్యాండ్ చూస్తారు. ఓ ఇవ్వండి. అమ్మో, వీళ్ళిద్దరు చేతులు పట్టుకుంటూ ఒకరి కళ్ళలో ఒకళ్ళు చూస్తూ ఉన్నారు అంటే మనకు తెలియకుండానే కథ ఎక్కడికో వెళ్ళిపోతుందన్నమాట. అసలు ఈ యోగ్గాడు మహాలక్ష్మి దగ్గరికి ఎలా చేరాడు, ఎందుకు చేరాడు, ముందు ఆ విషయం కనుక్కోవాలి. ముకుందం, 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 నిన్నయ్యా. ఎవరు గోవిందం? నేనేరా, నీ యజమానిని, మంచాల మురళీకృష్ణని. తమరా భజగోవిందం, టైం ఎంతైంది? తమరు వాకింగ్ గట్రా పూర్తి చేసుకొని అప్పుడే వచ్చేసారా? నా వాకింగ్ మాటకేం గాని వేళగాని వేళ ఈ నిద్ర ఏంటి, ఈ గురకేంటి, గురకలో సౌండ్ ఏంటి, కూర్చోవడం ఏంటి? అసలు ఇది ఆఫీస్ అనుకున్నావా, గెస్ట్ హౌస్ అనుకున్నావా? అయ్యా అయ్యా అయ్యా, కోపడకండి భజగోవిందం. ఏదో అలా ఓ 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నాను అంతే. అఘోరించావు గాని అసలు విషయం చెప్తాను విను. ఏమిటి భజగోవిందం? అవతల మన కొంపలు అంటుకునేలా ఉన్నాయి. గొంపలు అంటుకున్నాయా? చిత్తం, తమరి అంతరార్థం నేను గ్రహించలేదు భజగోవిందం. నీలాంటి నిద్రమొద్దులకు ఆ మాత్రం గ్రాహ్య శక్తి ఉంటుందని నేను అనుకోను గాని వివరంగా చెప్తాను విను. ఆ మహాలక్ష్మి యోగిగాడితో కలిసి తిరుగుతుంది. నేను మొదట నీలాగే విస్తుపోయాను. వాళ్ళిద్దరూ కలిసి పార్కులో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ మహాలక్ష్మితో పార్కుకెళ్ళినా, సినిమాకెళ్ళినా, షికారుకెళ్ళినా రవిబాబు వెళ్ళాలి గాని మధ్యలో ఆ యోగి ఎవడు? అయినా వాడు సామాన్యుడు కాదు భజగోవిందం. ఇటొచ్చి తలదాచుకో అంటే ఇల్లంతా నాదేనే టైపు. వాడక్కడ చేరడం ఏమిటి? అసలు వాడక్కడికి ఎలా చేరాడు భజగోవిందం? నాకు అర్థం కాంది అదే. నువ్వు వెళ్ళి ముందు ఆ వివరాలు కనుక్కో. వాడిని ఒకసారి నాతో మాట్లాడమని చెప్పు. చిత్తం తప్పకుండా చెప్తాను. ఈ క్షణం నుంచి నేను ఆ పని మీదే ఉంటాను భజగోవిందం. ఆగమ్మా, ఎవరు కావాలి? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మీరెవరు? నేను హరితని, మౌనిక ఫ్రెండ్ని. ఆహా, బాస్ ఫ్రెండువా? ఒక్క నిమిషం. ఆ రూమ్లో ఉన్నారు, వెళ్ళండి. రావే కూర్చో. ఏమిటి, కారు తీసుకురాకుండా నడిచొచ్చావా? మరి ఆ చెమట్లేమిటి? అబ్బా, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా ఆయాసపడతావేమిటి? ఉండు తల్లి, మీ గన్మెన్లను చూసి నేను కాబట్టి ఇలాగైనా ఉన్నాను. మరొకరైతే గుండెకి చచ్చేవాళ్ళు. సరే గాని వాటర్ తాతావా? ఇవ్వు. ఇందా. చెప్పు, ఏమిటి విశేషాలు? ఇదే అనురాగం, ఇదే అనురాగం. చెప్పు, ఏమిటి విశేషాలు? మీ వారు, మీ పాప అందరూ బాగున్నారా? అంతా బాగానే ఉన్నాం. మీ డాడీ రికమెండేషన్తో మా జీవితం సెటిల్ అయింది. మీ డాడీ ఇప్పించిన ఆ జాబ్ ఇప్పుడు పర్మనెంట్ అయింది. శాలరీ కూడా పెరిగింది. ఇప్పుడు అంతా బాగానే ఉన్నాం. అంతా నీదయ్యేనే. చాలే, ప్రేమతో చేసే సహాయాన్ని దయ అనకూడదు. మీ వారిలో టాలెంట్ ఉంది కాబట్టి ఆ ఉద్యోగం నిలబెట్టుకోగలిగారు. అంతేగాని ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అది సరే, మీ అమ్మాయి ప్రత్యూష ఎలా ఉంది? బాగుంది. నెక్స్ట్ మండే తన బర్త్డే పార్టీకి నేను ఇన్వైట్ చేయడానికే వచ్చాను. సారీ హరిత, డాడీ రజని చనిపోయినప్పటి నుండి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నా రూటే మారిపోయింది. అది నీ వేషం చూసినప్పుడే అర్థమైంది. కానీ అంతుపట్టని విషయం ఒకటే,
ఏమిటి? ఎంతో సాఫ్ట్గా అమాయకంగా ఉండే నువ్వు ఇలా మాటవేంటి? నేనిప్పుడు డాన్నే. మా నాన్నగారి డాన్ పదవికి వారసురాల్ని. అందుకే ఈ వేషం, ఈ మెయింటెనెన్స్. నేను అడిగేది నీ వేషం గురించో నీ మెయింటెనెన్స్ గురించో కాదు, నీ గురించి. సున్నితమైన నీ మనసు ఇంత కఠినంగా మారటం గురించి. ఏం చేస్తాం హరిత? మన ప్రమేయం లేకుండా మన ఇష్టానికి వ్యతిరేకంగా ఒక్కోసారి మన జీవితం విచిత్రమైన మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఆ మలుపుల్లో అదృష్టపు కాంతిరేఖలు కనిపించవచ్చు, దురదృష్టపు కారుమబ్బులు కమ్ముకొనవచ్చు. దేనికి మనం కర్తలం కాము. కేవలం కర్మను అనుభవించేవాళ్ళం మాత్రమే. ఏమిటే, ఏమైంది నీకు? ఎప్పుడూ లేంది ఇలా వేదాంతం మాట్లాడుతున్నావు? ఇది వేదాంతం కాదే, వేదన. భరించరాని మనోవేదన. అసలేమైంది? నేను బ్రతకటంలో అర్థమే లేదని ఆ భగవంతుడు తీర్పు చెప్పేశాడు హరిత. అమ్మని, నాన్నని, చెల్లెల్ని, అందరినీ ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇక మిగిలింది నేను, మా వారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఇలా బ్రతుకుతున్నాం. ఒకసారి ఏం జరిగిందంటే, అలా చెప్పాక నాకు బ్రతకాలనిపించలేదు. ఆ క్షణమే నేను పోతే నా భర్త పిచ్చివాడైపోతాడేమోనని నాకు భయం వేసింది. అమాయకంగా అతిగా నన్ను ప్రేమించే ఆయన్ని కాపాడుకోవడం ఎలా అని బాగా ఆలోచించాను. ముందు ఆయనకి నా మీద ద్వేషం కలిగేలా చేసుకోవాలనుకున్నాను. అందుకే ఇష్టం లేకపోయినా నాకు నేనుగా ఈ డాన్ పదవిని కట్టపెట్టుకున్నానే. అతన్ని ఇలా ఉండు, అలా ఉండు, ఇది చేయి, అది చేయంటూ రకరకాలుగా సతాయించడం మొదలుపెట్టాను. అక్కడితో ఆగక బయట విపరీతంగా రౌడీయిజం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఆత్మహత్య చేసుకునే అవసరం లేకుండా నన్నెవరో ఒకరు హత్య చేయకపోతారా అని. ఏంటి మాటలు? ఇలా అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు, నీకేమీ కాదు. అయినా ఈ మాత్రానికే ఇంతగా ఆలోచించాలా? పిల్లలేనంత మాత్రాన బ్రతకడం వేస్టా? ఏది వేస్టో ఏది కాదో నాకు తెలియదు హరిత. నా మనసు కనిపించింది చేస్తున్నాను. కానీ హరిత ప్లీజ్, ఈ టాపిక్ వదిలే. అన్నట్టు మా ఇల్లు చూడలేదు కదా, రా చూపిస్తాను పద. ఇదే అనురాగం, ఇదే అనురాగం. ఏమిటయ్యా, అతను నిజంగా వస్తాడంటావా? చిత్తం బెజగోవిందం తప్పకుండా వస్తా అన్నాడు. మనల్ని ఈ టైంకి రమ్మని గట్టిగా చెప్పాడు. అడుగో బెజగోవిందం, అతగాడు రానే వచ్చాడు. నమస్తే. పర్వాలేదే, నన్ను మర్చిపోలేదన్నమాట. ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం అనుకున్నాను. కాదన్నమాట. మీ బాబాగారు నాకు ద్రోహం చేశాడు కదా, వాడు పోయాక వాడి శిష్యులందరూ తోక జాడించారు. నువ్వు అందరికంటే ప్రియమైన శిష్యుడు కదా, మీ పరిస్థితి ఇంకెలా ఉందో అనుకున్నాను. అదంతా వదిలేయండి. ముందు మీరు ఎందుకు పిలిపించారో అది చెప్పండి. అదేమిటి బెజగోవిందం, వేపుడు వండే ముందు తాలింపు ఎంత అవసరమో విషయం చెప్పే ముందు ఉపోద్ఘాతం అంతే అవసరం కదా బెజగోవిందం, ఏమంటావు? చూడండి,
మీరు చెప్పే ఉపోద్ఘాతాలు భూతకాలపు చరిత్రలు వినే టైం నాకు లేదు. ఏం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి. ఓకే, సూటిగానే మాట్లాడుకుందాం. మహాలక్ష్మిని చంపేయడానికి నీకు ఎంత డబ్బు కావాలి? వాట్?